విజయనగరం జిల్లా చీపురుపల్లి శ్రీ బాబూజీ ప్రైవేట్ హాస్పిటల్పై జరుగుతున్నది దుష్ప్రచారమే తప్ప వాస్తవం లేదని బాధిత కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. హాస్పిటల్ నందు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన వారు జరిగిన ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యమేమీ లేదని, బిడ్డ మృతిని తట్టుకోలేకపోవడమే ఆ రోజు చేసిన ఆందోళనకి కారణమన్నారు. అనస్థీసియా, గైనిక్, పీడియాట్రిక్ డాక్టర్ల సమక్షంలోనే ఆ రోజు ఆపరేషన్ జరిగిందన్నారు. బిడ్డ మృతి చెందిన విషయం ఇంకా తల్లికి తెలియచేయలేదని, మీడియాలో ఇలా ప్రచారాలు చేయడం వలన ఆపరేషన్ చేసుకున్న తల్లికి తెలిస్తే తట్టుకోలేదన్నారు. మాపై అలాగే హాస్పిటల్ యాజమాన్యంపై అనవసరంగా దుష్ప్రచారాలు చేయొద్దని వేడుకున్నారు. నా పేరు గవర్నర్ అండి, కాప్సమ్మ విలేజ్. మార్నింగ్ 5 గంటలకప్పుడు మా ఆవిడకి కొంచెం ప్రెగ్నెంట్ అంటే నొప్పులు వస్తాయని హాస్పిటల్కి తీసుకొని వస్తే మన పెద్దల సురేష్ బాబు గారిని ఫోన్ చేసి అడిగితే బాబుజీ హాస్పిటల్లో జాయిన్ చేయమని చేసాము. మార్నింగ్ నుంచి నర్సులు ఏమన్నారంటే నార్మల్ డెలివరీ అయిపోద్ది అనేసి అలాగే మాకు చెప్పడం జరిగింది. మేము కూడా బయట ఉన్నాం. అలాగా మధ్యాహ్నం వరకు చూసాం, అప్పటికే అయిపోద్ది అనేసి చెప్పారు. కానీ అప్పటికే అవ్వలేదు. మేము కూడా అవుతుంది అనుకుని ఇలాగ బయట ఉన్నాం, అవ్వలేదు. అప్పటికే తర్వాత మేడం వచ్చేటప్పటికి ఆపరేషన్ పడద్దని చెప్పారు మాకు. కానీ అప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత బేబీ కొంచెం సీరియస్గా ఉంది, కొంచెం అప్పటికే చెప్పారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే చేసేయండి ఆపరేషన్ అని చెప్పాం, చేశారు. కానీ అప్పటికే బేబీ చనిపోయాడు. అయితే మేడం చేశారా లేకపోతే ఎవరు స్టాఫ్ చేశారా? ఆపరేషన్ మేడమే చేశారు. అంటే యూట్యూబ్లో చేశారు ఏదో అంటున్నారు కదా? లేదు అంటే ఆ యూట్యూబ్లో కట్ చేస్తారు. మేడం వచ్చే టైంకి మేము అడిగేసి ఆపరేషన్ అంటే యూట్యూబ్లో చేసి చూసారు లేకపోతే వీడియో కాల్లో చేశారు అంటున్నారు కదా? దాని యూట్యూబ్ కట్ కాదు, క్లారిటీ చెప్పండి. యూట్యూబ్ కూడా కాదంటే వచ్చే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చెప్పి ఏమన్నారంటే యూట్యూబ్లో కాదండి, వచ్చి మేడం ఏమన్నారంటే మీకు ఆ బాబుకి కొంచెం నార్మల్ డెలివరీ అవ్వడం కష్టం, ఆపరేషన్ పడుతుంది, మేము ఆపరేషన్ చేస్తామంటే చెయ్యండి. మేము కూడా ఓకే అన్నాం. ఆపరేషన్ చేసిన తర్వాత బేబీ కొంచెం అదే సీరియస్గా ఉందని చెప్పడం జరిగింది. మేము కూడా మరి చెయ్యండి పర్లేదని మేము కూడా ఓకే అన్నాం. చేసిన తర్వాత బేబీ కొంచెం సీరియస్ చనిపోయారని చెప్పారు. కానీ మాకు ఇంకా మరి చేయలేక ఆ కోపంతో మా ఊళ్ళందరూ వచ్చి మా అందరూ కొంచెం కోపంతో ఎప్పటికో తగుగా ఆడడం జరిగింది. అప్పుడు పెద్ద మనుషులు గట్రా వచ్చి మాట్లాడడం జరిగింది. ఏదో డబ్బులు ఇచ్చామని అంటున్నారు, తీసుకున్నారు మీరు? అమౌంట్ అయితే తీసుకోలేదండి. ప్రాణం పోయిన తర్వాత అమౌంట్ తీసుకునే చేస్తున్నాను. అమౌంట్ కావాలంటే కష్టపడితే ఎలాగైనా చేసుకోవచ్చు. ప్రాణం పోయిందని కోపంతో మేము ఎంతో ఇబ్బంది తర్వాత మా ఆమె కూడా చెప్పలేదు బేబీ చనిపోయినప్పుడు. ఇంతవరకు అలాగా మిస్సెస్కి. అది ఇప్పుడు మీడియా వాళ్ళు ఏంటంటే మాటకి వస్తుంటే మాకు భయంగా ఉంది, ఎవరెవరు వెళ్ళిపోయి ఆమెతో మాట్లాడి చెప్పేస్తారని. మేము ఉదయం నుంచి కాపలు కాస్తూనే ఉన్నాం బయట. ఇలా చేయడం వల్ల మాకు ఇబ్బంది అయిపోతుంది. ఇంటికి కూడా వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. ఎవరు వస్తారో, ఏ మీడియా వస్తారో, ఆమెకి ఏమైనా చెప్పేద్దరో తెలిస్తే మళ్ళీ అవుతాను, ఆమె ఏమేమి అవుద్దేమో మాకు భయంగా ఉంది. ఇలా రాకుండా ఇంకా చేస్తారని కోరుకుంటాం. ఆమెకి కొంచెం డౌట్గా ఉంది, అంటే బేబీని అడుగుతుంది. మేమైతే విజయనగరం హాస్పిటల్లో బేబీ కొంచెం ఎంత పోలేదు అక్కడ పంపించారు, ఉమ్ములు తాగడం వల్ల అని చెప్పి ఆమెకి కొంచెం అలాగే చెప్తున్నాం. కానీ ఇప్పుడు కొంచెం హెల్త్ బాగోలేదు. ఇలా మీడియా వాళ్ళు వస్తుంటే మాకు భయంగా ఉంది, ఎవరో వచ్చి సడన్గా చెప్పిస్తే ఆమె ఏమైనా అయితే మాకు ఇంకా బాధాకరంగా ఉంటుంది. మీరు ఎవరో రాకుండా చేస్తారని కోరుకుంటాం. మిస్సెస్ ఎలాగున్నారండి? హెల్త్ అయితే కొంచెం బాగోలేదండి, కొంచెం జ్వరం గట్రా రావడం, నడప అలాగ ఉంది. ఏదైనా అయితే మళ్ళీ ఎవరో చెప్తే ఏమైనా అవుద్దామో మాకు టెన్షన్గా ఉంది. అందుకే ఉదయం నుంచి ఇక్కడ కాపలుగా ఉంటాను, ఎవరు వస్తారో ఏమని భయంగా ఉంది. ఇక్కడ నుంచి మీడియా వాళ్ళు కానీ ఎవరు కానీ ఇక్కడ రాకుండా చేస్తారని కోరుకుంటాం. ఆవిడకి హాస్పిటల్ మెరుగైన వైద్యం అందిస్తున్నారా లేదా? మెరుగైన వైద్యం అయితే ఇస్తున్నారు, ట్రీట్మెంట్ బాగా చేస్తున్నారు. ఆ రోజు నువ్వు మాట్లాడావు కదా, అంటే హాస్పిటల్ సిబ్బంది సరిగ్గా పట్టించుకోలేదన్నావు, అది నిజమేనా? అదంటే బేబీ చేయలేకున్న కోపంలో మేము అదేదో మాట్లాడాను సార్. అలాగేం లేదు. మేడం వచ్చి మమ్మల్ని అడిగిన తర్వాతే ఆపరేషన్ చేశారు. చేసినాక ఉమ్మల నీళ్ళు తాగేశారన్న మేము చేస్తాము అన్నాకే బాబు చనిపోయారని చెప్పారు. ఆ కోపం మీద మేము ఆడేసాం మాటలు. కానీ అలాగేమో వైద్యమైనా మేడం వచ్చి చేశారు సార్ ఆపరేషన్. వచ్చి అలాంటి ఏం లేదండి. డబ్బులు అవి మాకు మా ₹1 కోటి బాబే పోయాడు, మాకెందుకు సార్ డబ్బులు? అలాంటి వచ్చి అలాగేం లేదండి. డబ్బులు అవి తీసుకొని ఒక మాటలో తీసుకోకన్నా ఒక మాట మాకు ఎందుకండి? ఆ రోజు ఆ బేబీ పోయాడని కోపంలో మమ్మల్ని అరిసేసామంతే. కానీ మా డబ్బులు అవి లేవు. మా పాపకి అయితే బాగా సీరియస్గా ఉంటుంది, సినిమా కోసలాగా ఉంటుంది. ఏ సినిమాని ఎవరు వచ్చి చెప్పేస్తారని నాకు టెన్షన్గా ఉంటుంది. మాకు తినక పాపకి అయితే మేము ఇప్పటి వరకు చెప్పలేదు, తెలియపరచలేదు. ఇంకా బేబీ అక్కడ ఉంది ఇక్కడ ఉందని చెప్పిపోతాను. ఏమైనా మీరు వచ్చి సడన్గా చెప్పేశారు అనుకో, ఈ మీడియా వాళ్ళు ఎవరైనా వచ్చి ఏమవుద్దని, నా పక్క కూతురు ఏమవుద్దని నేను టెన్షన్ పడతాను అని తెలుసు.
అక్కడ ఇంతవరకు అయింది చాలు, ఇంకెవరు ఇక్కడికి రారు దయచేసి అని మేము కోరుకుంటున్నాం. యూట్యూబ్ లో చూసి చేశారన్నారు కదా. అయితే యూట్యూబ్లో అన్నట్టు యూట్యూబ్లో చూసి చేశారని కాదండి, యూట్యూబ్లో సెల్లో మేడం చెప్పారు కొద్దాలు కానీ వచ్చి చేస్తే మా బిడ్డ బతుకుని అనేసి మీ కోపంలో అన్నాను సార్. అప్పుడు మేడమే చేశారు సార్. మేడం వచ్చి అడిగారు నన్ను, ఎవరమ్మా పాప తాలూకు ఎవరంటే నేను వాళ్ళ అమ్మనంటే, అమ్మ ఆపరేషన్ చేయాలంటే చేయండి సార్, ఏదైనా మాకు కావాలి చేసేది, మా బిడ్డ చల్లగా ఉండాలని అంటే చేసేస్తున్నామని లోనికి వెళ్ళి చేస్తారు సార్. మా అమ్మాయి కొంచెం దీని సీరియస్గానే ఉంటుంది, సినంకోలాగా ఉంటుంది సార్. ఎవరు వచ్చి ఏం చెప్పిస్తే ఇంకా నాకు టెన్షన్గా ఉంటుంది, ఏమవుద్దా పాప అనేసి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ ఎవరైతే బాబు పుట్టాడో ఆ తల్లి నా సొంత మేనమామకి మరదలవుతుంది. అందువల్ల వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మరి ఇక్కడే జాయిన్ చేస్తాం, చీపురుపల్లిలో జాయిన్ చేస్తాం అంటే అది బాబూజీ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు వెళ్ళారు. నేను కూడా వాళ్ళతో మాట్లాడాను, ఆ యాజమాన్యంతో మాట్లాడి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పడం జరిగింది. వారు కూడా నాకు మధ్యాహ్నం 2 గంటలకి నార్మల్ అవుతుందని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేము కూడా నార్మల్ అవుతుంది కదా అని చెప్పేసి చూసాం సాయంత్రం వరకు. తర్వాత వైద్యురాలు వచ్చి చూసేసరికి ఆపరేషన్ ఖచ్చితంగా చేయాలి అని చెప్తే మా ఏనేతలు గౌర్నాయుడు మా బ్రదర్ అవుతాడు, తను వెంటనే చెప్పగానే అయితే సిజేరియన్ చేయించండి అని చెప్పాం. సిజేరియన్ చేసేసరికి బిడ్డ చనిపోయి రావడం, మా బంధువులందరూ కూడా వారి మీదకి ఏదో ఇది గొడవ పడడం జరిగిందని తెలిసి నాకు ఫోన్ చేయగానే నేను వచ్చిన తర్వాత వాళ్ళ గ్రామ పెద్దలు సూర్యారావు, శ్రీను గారితో కలిసి ఆ యాజమాన్యంతో మాట్లాడడం. ఏం జరిగిందంటే డాక్టర్ గారు వివరించడం జరిగింది. చెప్పిన తర్వాత నేను వాళ్ళు చెప్పినట్టే మా బంధువులతో మాట్లాడి గొడవ పడకండి, ఇందులో తప్పు ఏమీ జరగలేదు కదా, మరి ఏం చేస్తాం, మన కర్మ అనుకోవడమే తప్పితే మరి ఏం లేదని చెప్పి వాళ్ళందరినీ శాంతింపజేయడం. ఆ తర్వాత తల్లిని చక్కగా చూడండి, జాగ్రత్తగా చూసి ఆ వైద్యం అంతా చేయించి ఇంటికి పంపించే బాధ్యత మీదేని. మరి తప్పు ఏదో జరిగిందో మరి ఏమో మనకు తెలియదు. మీరైతే సర్జరీ చేశారు, బిడ్డ చనిపోయింది కాబట్టి వైద్య ఖర్చులని మీరు భరించి ఆ పిల్లని ఇంటికి పంపించే వరకు మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాం. ఈలోపు దీనిని రకరకాలుగా క్రియేట్ చేసి కొన్ని ఛానల్లోన, తర్వాత సోషల్ మీడియాలో కొన్ని రకాలుగా దీని మీద చెప్పడం జరుగుతుంది. అవన్నీ చూసి మరి మా బంధువులందరూ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చాలా మానసిక పరిస్థితి బాగోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కాబట్టి ఇక నుంచి దుష్ప్రచారాలన్నీ కూడా ఆపుతారని, ఆ సోషల్ మీడియాలో ఉన్న దుష్ప్రచారాలు దయచేసి అందరూ కూడా ఆపుతారని మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ తల్లికి ఈ బిడ్డ చనిపోయిన విషయం ఇప్పటివరకు మేము ఎవరూ చెప్పలేదు. ఆ బిడ్డగా చనిపోయిందని తెలిస్తే ఆమె ఏమవుతుందని మాకందరికీ భయం వేస్తుంది. విజయనగరం ఆంధ్ర చిల్డ్రన్స్ హాస్పిటల్లో ఆ బేబీని ఉంచామని చెప్పడం జరిగింది తల్లికి. ఈ రోజు వరకు అలాగే చెప్తున్నాం. దయచేసి దీన్ని పెద్దది చేయకండి, చక్కగా ఆ తల్లికి వైద్యం అంది, ఆ తల్లి ఆరోగ్యంతో ఉండాలని అందరూ కోరుకోండి. ఎందుకంటే మాకు బిడ్డ ఎలాగ పోయింది, ఆ తల్లి అయినా ఉంటుందనేసి మేము ఆశిస్తున్నాం. మీరు అందరూ కూడా ఇక్కడితో ఈ దుష్ప్రచారాలు ఆపుతామని మనం చేసుకుంటున్నాం. ఆ తర్వాత పీడియాట్రిషియన్ అప్పలనాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన మాకు కొన్ని విషయాలు తెలియజేయడం, మెడికల్ దీంట్లో చెప్పడం జరిగింది. ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది విషయం తెలుసుకొని మేము ఇలా సరేలేండి మరి ఏం చేస్తాం, మరి మా కర్మ అనుకుంటాం అనేసి అన్నాం. తర్వాత ఈ డబ్బులు తీసుకున్నారని వీళ్ళు ఏదో తీసుకొని ఆర్థిక ఒప్పందం చేసుకున్నారని ఏదేదో సోషల్ మీడియాలో అతిగా ఇవన్నీ ప్రచారం చేస్తున్నారండి. దయచేసి ఇలాంటివి చేసి మానసిక క్షోభకు మాత్రం ఆ కుటుంబాన్ని గురి చేయొద్దని కోరుకుంటున్నాం.